అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. అంటే పోలీసు వ్యవస్థ, పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతలు ఇంట్ల దగ్గర కాపలా కాయడానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే కనీసం పోలీసు వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ, అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ, వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మన ఎమ్మెల్యేగా అడిగారు అధ్యక్ష, ఈ వీఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి. నిజంగా వీఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష, ఒక్కొక్కసారి వాళ్ళకి 6 months వరకు వీఆర్లో ఉంటారు. తర్వాత 6 months తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా, వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్లి వీఆర్లో పెట్టడమే కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా జీతభత్యాలు లేకుండా వాళ్ళ చేత పని చేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము. డెఫినెట్గా వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సార్ అన్నారు, కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ 5 yearsలో. దానికి కోర్టుకి వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది, డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటే సిగ్గుపడాలి ఈరోజు. అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష. ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి, విధానాల గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 years ఇంకోటి అధ్యక్ష, మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు. వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం. డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నదైతే వాస్తవం అండి, వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ 15 yearsకి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి. ఆ వెహికల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంచుమించు 50% మనకి కొరత అయితే ఉంది, దానికి కూడా అధిగమిస్తాం. అదేవిధంగా మనందరికీ కూడా 120 లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, 120 లీటర్స్ అని రిస్ట్రిక్షన్ ఉంది. దాన్ని ఈరోజు ఒక 300 లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష, ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారో, అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆ ప్రికాషన్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రతలకు మాట్లాడుతున్నారు. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి, శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సార్ పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్. ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయిబాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్. బయట మురుగునీళ్ళు అన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి. అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్, అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా. అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్. ఎమ్మెల్యే గారు రామకృష్ణబాబు గారు. అధ్యక్ష, అణుగారిన వర్గాలకి అభ్యున్నతి కోసం, అదేవిధంగా ఇతర వర్గాలకి అణుగారిన వర్గాలకు ఉన్న అసమానతలు తొలగించడానికి కోసం తీసుకొచ్చిన సమున్నత చట్టమే ఈ SC/ST సబ్ ప్లాన్ అధ్యక్ష. దళితుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించినా కూడా ఆ ప్రయోజనాలు ఆశాజనకంగా లేకపోవడంతో 1989లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష.
ఇది రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కు అధ్యక్ష. దళితులు కేటాయించిన నిధులు దళితులకే ఖర్చు చేయాల్సిందిగా ఆ రోజు రాజ్యాంగం పేర్కొంది. అదేవిధంగా ఈ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ సబ్ ప్లాన్ ద్వారా జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా దళిత వాడల్ని అభివృద్ధి చేయడంలో కానీ, అక్కడ సిమెంట్ రోడ్లు వేయటం కానీ, అక్కడ లైట్లు వేయటం కానీ, పక్కా గృహాలు నిర్మించడం కానీ, ఉచిత విద్యుత్ కల్పించడం కానీ, అదేవిధంగా దళిత విద్యార్థులకి మరి కార్పొరేట్ స్కూల్స్లో ఉచిత విద్య కల్పించడం కానీ, యువతకి విదేశీ విద్య కల్పించడం కానీ, ఇలా 27 స్కీమ్స్ దాదాపు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో జరిగాయి అధ్యక్ష. అయితే గత కాలం అంటే 2019 నుంచి 24 వరకు దళితులకి ఒక కలికాలం అధ్యక్ష, అంధకారం. పూర్తిగా ఈ నిధులన్నీ కూడా దుర్వినియోగం అయిపోయినాయి. ఏదైతే దళితులకు కేటాయించిన నిధులన్నీ కూడా పక్క స్కీమ్స్కి తరలించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, ప్రచారం కోసం ఈ నిధులని దుర్వినియోగం చేయడం జరిగింది అధ్యక్ష. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి రావటం, మళ్ళీ గతంలో ఏదైతే దళితుల సంక్షేమం మరి ఈ నిధుల ద్వారా జరిగిందో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ ఇవి రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అయితే చివరిగా మేము కోరుకునేది ఒకటే విన్నపం అధ్యక్ష, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ నిధులు పక్కదారి మళ్లించకుండా నిర్వీర్యం కాకుండా ఒక పటిష్టమైన కఠినమైన చట్టం తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయి, జగమెరిగిన సత్యం. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు. ఇంకా బాధాకరం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి. నేను రాష్ట్రం అంతా మాట్లాడటంలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ఒక్క సంఘటన చెప్పి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి నా కోరిక అధ్యక్ష. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవరపాడెంలో నరసింహకొండ ఉంది. నరసింహస్వామి దేవస్థానం. కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొలి అడుగు నరసింహకొండలో వేస్తే రెండో అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు. అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి అభివృద్ధికి నిధులు ఇవ్వకున్నా నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి, ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో వెంకయ్యనాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే 50 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది. ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారే ఒక సాక్ష్యం. అయితే బాధాకరం అధ్యక్ష, ఆ నిధులు విడుదల చేసిన తర్వాత 15 రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగినా ఖచ్చితంగా నరసింహస్వామికి న్యాయం చేస్తారు. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఈ పని ఎవరో కూడా ఆపరం భావించా. కానీ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. దుర్మార్గంగా దాన్ని ఆపేశారు. అనేక సార్లు ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులకి, ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుకోరు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టి ప్రతిరోజు కూడా వెంటబడినా అతిగెత్తి లేదు. ఈరోజు అది ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఉంది? ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారతదేశంలోనే విశిష్ట దేవస్థానం దేవరపాలెం నరసింహకొండ దేవస్థానం కేంద్రం ఇచ్చిన 50 కోట్ల రూపాయల డబ్బులకి రాష్ట్రం డిపిఆర్ ఇచ్చిందా లేదా? దానికి కనీసం ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారైనా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారా లేదా? నా మాటలు ముగించే ముందు మరొక్కే ఒక మాట అధ్యక్ష. నెల్లూరులో
నెల్లూరు చెరువు ఒడ్డున పవిత్ర స్వర్ణాల చెరువులో అమృత్ పథకం కింద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19 ముందు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఎంతో చొరవ తీసుకుని నిధులు విడుదల చేశారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని చెప్పని. కానీ కొంతమేరకు పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది, ఆ పనులు ఆగిపోయినాయి. అయినా దాన్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు ఉంటే నిధులు విడుదల చేయదని నేను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మరియు గణేష్ ఘాట్ అని ఆనాటి ప్రభుత్వం తృప్తి కోసం అదనంగా పేరు చేకూర్చి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ టెండర్ వేశాడు. కాంట్రాక్టర్ టెండర్ వేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడు, కానీ పనులు ప్రారంభించాల. ఇది ఎంతవరకు న్యాయం? నేను అడిగేది ఒకటే, అమృత్ పథకం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు, కేంద్రం డబ్బు. మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే నరసింహకొండ దేవస్థానం 100% కేంద్రం డబ్బు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నది అన్నట్టు ఈనాడు ఆనాడు చేసిన ప్రయత్నాలకి అడ్డం పడ్డారు. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి గారిని, ఆర్థిక శాఖ మంత్రి గారిని, పొంగూరు నారాయణ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా ఆ పనులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పని. ఎందుకంటే ఇవన్నీ యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రతో నెల్లూరు జిల్లాకు విచ్చేస్తే నెల్లూరు నడిబొడ్డున వేలాది మంది సమక్షంలో నారా లోకేష్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ 2 హామీలు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తూ వీటిని నెరవేర్చాలని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా.